హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చానండి మహారాష్ట్ర ఫేమస్ మిసల్ పావ్ రెసిపీ. చూడండి, నేను చేసి పెట్టున్నాను, చూపిస్తాను మీకు ఎలా ప్లేటింగ్ చేయాలి అని. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటి మిక్చరు, ఇది ఆనియను, ఇది లెమన్ అన్నీ వేసుకొని దీనికి చేయడమే ఆట కాదు, తినడం ఇంకొక ఆట. అంటే దీనికి ఇలా చేయాలి. ఇలాగా ఇగో మిస్సలు ఇది చేస్తున్నాను. ఇలా వేసుకోవాలి. వేడి వేడి మిస్సలు వర్షాకాలం చలి వేస్తుంటుంది, తింటప్పుడు ఆహా అంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. వేడి వేడి మిస్సలు చూడండి. ఇలాగ మిస్సలు వేసుకొని ఇక్కడ ఇలాగ పావులు పెట్టుకోవాలి. ఇలాంటి పావులు మాకు దొరకవు, ఇంకెక్కడ దొరకవు. ఓన్లీ ముంబైలోనే ఇంత మంచి పావులు దొరుకుతాయండి. మా ఆయన వెళ్ళుంటారు ముంబై, అక్కడి నుంచి తెప్పించాను నేను. లేకపోతే మీ ఇక్కడ ఏ పావులు దొరుకుతాయి ఆ పావులు యూస్ చేయొచ్చు, బ్రెడ్ యూస్ చేయొచ్చు. చూడండి, ఇలాగా వేసుకున్న తర్వాత దీనికి మనము మిక్చరు ఇలాగ వేసుకోవాలి. మిక్చర్ ఇలాంటి ఘాటియా మిక్చర్ తీసుకోండి. ఘాటియా మిక్చర్ వస్తుంది కదా, మిక్స్ మిక్చరింగ్ నడుస్తుంది. ఏ మిక్చర్ వేసుకొని ఇలా ఘాటియా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఘాటియా మిక్చర్ అంటారు. దాన్ని నిండా వేసుకొని దీనిపైన ఆనియన్ వేసుకోవాలి. తర్వాత ఒక లెమన్ను స్క్వీజ్ చేసి వేయాలి, పిండుకోవాలి లెమన్ ముక్క. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పానని చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. పెద్ద హోటల్ తాలూకా రెసిపీ ఇది. ముంబైలోనే ఠానా ఉంది, ఠానాలోన మామలేదార్ మిసల్ అని ఆ రెసిపీ ఇది. అంత టేస్టీగా ఉంటుంది. అక్కడ ఓనర్ని కనుక్కొని నేను చేశాను. మళ్ళీ ఒక అజ్జి ఉన్నది, చాలా టేస్టీగా ఉంది. ఇలాగ వేడి వేడి తింటుంటే ఎగ్దాం అమృతం లాగా ఉంటుందండి. మహారాష్ట్ర స్పెషల్ ఇది మిసల్ పావ్, వడా పావ్ చాలా ఫేమస్. ఇలాగా పావు ఇలా చించుకొని ఇలాగా మనం ముక్క తీసుకొని ఈ ఘాటియా మిక్చర్ ఉంది కదా, ఘాటియా అంటారు, కారం పోసుని ఇలా ఘాటియాలోన కూరలోన డిప్ చేసుకొని ఇలా తింటే ఆహాహా అమృతం. చాలా బాగుంటుంది, చాలా టేస్టీ, చాలా యునీక్. ఇది మహారాష్ట్ర ఫేమస్. ఇది చాలా 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 బాగుంటుంది. కారం కారం తిన్నోళ్ళకి అయితే మరీ అమృతంలాగా ఉంటుందండి. కారం మీ ఇంట్లోగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు, అంత టేస్ట్. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఈ శనగలు, మూంగ్ఫల్ ఇవి తెల్లవారి 10 గంటలకి చక్కగా కడిగేసి, ఏవైనా శనగలు ఏవైనా మీకైనా తీసుకోండి. మూంగు అన్నీ, పెసరపప్పు ఇవన్నీ ఒక్కొక్క కటోరీ తీసుకొని చక్కగా కడిగేసి వాష్ చేసి దీని నిండా నీరు వేసుకోండి. ఏ కడధాన్యాలు తీసుకుని అనుకుంటున్నారో అవన్నీ తీసుకోవచ్చు. తీసుకొని తెల్లవారు 10 గంటలు నానపెట్టేసి నైట్ అవుతుంది ఆ నీళ్ళు వడబోసి అలా పెట్టిస్తే ఇలాగా మొలకలు వచ్చేస్తాయి. ఈ మొలకలు వచ్చిన తింటే చాలా బలము. దాని తర్వాత ఒక కుక్కర్ తీసుకుంటాను, దానిలోన ఈ 3 ఎమ్ములు వేసుకుంటున్నాను. పెసలు ఎక్కువ ఇంపార్టెంట్. పెసలు, శనగలు, మళ్ళా మూంగఫలి తీసుకున్నాను నేను. దాని తర్వాత దీని నిండా వాటర్ వేసుకోవాలి. ఈ రెసిపీలోన వాటర్ ఎక్కువ యూజ్ అవుతుంది. ఇలాగా నిండా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 సీటీలు మాత్రం తప్పకుండా కొట్టించాలండి. 5 సీటీలు చక్కగా కొట్టించేసి పక్క పెట్టుకోండి. 1/2 చెంచాడు ఉప్పు వేసాను. దాని తర్వాత దీనికి 5 సీటీలు కొట్టించేసి చక్కగా పక్కన పెట్టుకోండి. ముందు ప్రొసీజర్ ఇదే చేయండి. దాని తర్వాత నిమ్మకాయ అంత సైజు చింతపండును నానబెట్టుకోండి. దాని తర్వాత వెళ్తామా ప్రొసీజర్ కొంచెం మసాలా రెడీ చేసుకుంటాం. ఇలాగా స్టవ్ పైన గ్యాస్ ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని ఒక 3 చెంచాలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కగా 1 చెంచాడు జీలకర్ర వేసుకొని దీన్ని చక్కగా క్రాక్ అవనివ్వాలి. ఆవాలు వేయొద్దు,
జీలకర్ర వేసుకోండి. దాని తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయలు 4-5 పచ్చిమిరపకాయలు. పెద్ద ఉల్లిపాయ లేకపోతే ఒక మీడియం సైజ్ ఒక 2-3 ఉల్లిపాయలు వేయండి. వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. వేసి దీన్ని కలిపేసుకోవాలి. దాని తర్వాత కొంచెం మసాలా దినుసులండి చూపిస్తాను. ఒక పూలు, యాలకులు 3, తర్వాత లవంగాలు ఒక 4-5, తర్వాత మిరియాలు 3-4 వేసి బస్ అంతే. తేజ్పత్తా 2 వేస్తాను. బిర్యానీ ఆకు మదర్ తేజ్పత్తా అంటారు. దీన్ని వేసి ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయ ఎరుపు రంగు వచ్చిందాకా వేయించాల, అప్పుడే దానికి రుచి వస్తుంది. దాని తర్వాత ఇది ఒక కప్పు చిప్ప ఎండు కొబ్బరి ముక్కలు కోసుకొని వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి వేసుకోండి, పచ్చి కొబ్బరి వేసుకోవద్దు. ఎండు కొబ్బరిలు దొరుకుతాయి కదా, అవి తీసుకొని ఎప్పుడైనా ఎండు కొబ్బరి మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఉండకపోతే ఒకసారి చట్నీలకైనా దేనికైనా మసాలా రుబ్బు పెట్టడానికైనా ఉండకపోతే ఎండు కొబ్బరిలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎన్నో రోజులో వస్తాయి. అయితే ఆ ముక్క వేసుకుంటున్నాను. చూడండి, నేను చక్కగా వేరుపైపోయింది. దీన్ని చల్లారి పెట్టి దీనిలో కొంచెం నీరు వేసుకుంటూ చక్కగా మిక్సీ పట్టించుకోవాలి. చూడండి, ఇలాగ ఎరుపు రంగు వచ్చేయాల. ఇలాగ చల్లారి పెట్టి వాటర్ వేసి నేను ఇలాగా మిక్సీ పట్టించుకున్నాను. ఇది కొంచెం బరకగానే ఉంటుంది, ఎందుకంటే ఎండు కొబ్బరి వేసాం కదా, దానివల్ల. దీన్ని పక్కన పెట్టేద్దాం. కుక్కర్ దగ్గరికి వెళ్దామా? ఎలాగ ఉడికిందో లే శనగలు చూద్దాం. చూడండి, చక్కగా ఉడికిపోయినాయి. చూడండి, శనగ బాగా ఉడికింది. మీకు అనిపిస్తే కొంచెం ఇంకా శనగలు టైట్ ఉండకూడదు, ఎక్దమ్ సాఫ్ట్ అయిపోవాలి. ఇలా గంటడికి కొంచెం టైట్గా అనిపిస్తుంది. మీరు ఒక 2 సీటీలు పెట్టేసుకోండి. దీనికి ఒక పక్కన పెట్టేయండి. వాటర్ జల్లొద్దు, వాటర్ అంతోటే ఉండాలి. వాటర్ తోటే ఉండాలి ఆ శనగల తాలూకది, ఎందుకంటే వాటర్ చాలా యూస్ఫుల్. ఒక పెద్ద కడాయి తీసుకోండి, లేకపోతే తప్పేలా లాంటిది తీసుకోండి, బాండీ తీసుకోండి, ఎందుకంటే దీనికి చాలా వాటర్ ఫామ్ తోటి వేడి చేయాలి డిష్. అయితే దీనిలో ఒక 4 చెంచాలు ఆయిల్ వేసాను. దాని తర్వాత రఫ్లీ కట్ చేసిన ఒక 4 టమాటోలు వేసి దీన్ని చక్కగా వేగనీయాలి. టమాటోలు వేగుతుండగా ఈ మిక్సీ పెట్టుకున్నాం కదా, పట్టుకున్నాము, అది వేసేసుకోవాలి. పట్టించుకున్నాము, సారీ నా తెలుగు కొంచెం. అయితే చక్కగా ఇలాగా మసాలా ముద్ద వేసేసి దీన్ని కలిపియాలి. కలిపిన తర్వాత దీనిలో కొంచెం డ్రై ఇంగ్రీడియంట్స్ వేస్తాం మనము. చాలా మంచి అరోమా వస్తుంటుందండి. ఇది వేసిన తర్వాత మిక్సీలోని ఇంకొక గ్లాసుడు వేసాను నేను. చెప్పాను కదా, ఈ డిష్లోకి వాటర్ చాలా యూజ్ అవుతుంది. ఇలాగా ఉడుకుతుండగా దీనిలోనే వేస్తున్నాను ఒక 1/2 చెంచాడు ఉప్పు చూసుకో వేయండి, ఎందుకంటే శనగలు ఉడుకుతోపాటు ఇంకా మనం ఉప్పు వేసాము. ఇంకా మసాలాలు ఇంకొన్నాయి చెప్తాను, దానిలోనే ఇంక ఉప్పు ఉంటుంది. దాని తర్వాత దీనిలోకి వేస్తున్నాను 1/2 చెంచాడు పసుపు వేసి ఇలాగ చిన్న మంట చేసుకోండి. వేస్తున్నాను 1 చెంచాడు గరం మసాలా, 1/2 చెంచాడు ధనియాల పొడి 1 చెంచాడు వేస్తాను, గరం మసాలా 1/2 చెంచాడు వేసి దీన్ని కలిపేసుకోవాలి. కొంచెం వేయండి, ఎందుకంటే మనము మసాలాలు వేస్తున్నాం కదా. అయితే వేసిన తర్వాత దీన్ని బాగా కలిపేసుకొని దీనికి మీడియం హీట్లోన చక్కగా ఉడకనివ్వాలి. చక్కగా పచ్చివాసన పోయిందాకా మసాలాని చక్కగా ఉడకనియాలండి. దీన్ని మూత పెట్టేసి ఒక 6-7 నిమిషాల తర్వాత మనం తీస్తాం. గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియం పెట్టండి. చూడండి, ఎలా తీసిన తర్వాత ఆహా ఏమి అరోమా వస్తుంది, ఇళ్ళల్లో వాసన చక్కగా. ఇలాగా టమాటోలు పెద్దలా కనిపిస్తుంటే మీరు ఇలా చిన్న ముక్కలు ఇలా కొట్టేసి ఇలాగ వేసుకోవచ్చు. అంటే ముక్కలు కొట్టేస్తే దానికి మెత్తగా అయిపోతాయి కదా. ఇలాగా చక్కగా దగ్గర కొడుకోవాలి, పచ్చివాసన లేకుండా.
ఇది మిసల్, జంజనాహత్రమలి మిసల్ అంటే కారం కారం తలక మిసలు. మహారాష్ట్రం ఫేమస్ ఇది. అక్కడ ఉన్న ఒక అజ్జికి ఇంకా అడిగాను, మా అమ్మకి ఇంకా అడిగాను, మా అమ్మకి చెప్పారు సేమ్ ఇలాగే చేయాలి అని. మళ్ళీ మూత పెట్టి కొంచెము దీనికి ఆయిల్ పైకి వచ్చిందాకా ఉడకనియాలి. మసాలాల ఆయిల్ పైకి వచ్చిందంటే మసాలా ఉడికినట్టుగా. ఇలాగ అయిన తర్వాత చూడండి, పూర్తిగా వాటర్ ఎగిరిపోయి చక్కగా మసాలా వేగిపోయింది. అంతే, అంటే ఇది ఇండికేషన్ చక్కగా మసాలా మంది ఉడికిపోయింది అన్నట్టుగా. దాని తర్వాత చింతపండు మనం గుజ్జు తీసి ఉంచాము, అది వేసుకోండి. నిమ్మ సైజు చింతపండు నానపెట్టాం కదా, అది గుజ్జు తీసి ఉంచింది వేసుకోండి. వేసుకొని ఇది చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది. చాలామంది మీరు అనొచ్చు మిసల్ పావులో చింతపండు వేయరు, కానీ అదేం బాగుండదు. నేను చెప్పినట్టు చెయ్యండి. మహారాష్ట్రకి ములిగి అంటే ముంబై తలక నేను ఆడిపోయాను, నాకు తెలుసు. చాలా రకాలు ఎన్నిసార్లు తినున్నాం మేము. దాని తర్వాత శనగలు వాటర్ తోటి వేసేసుకోవాలి. చూడండి ఇలాగా శనగలు వాటర్ తోటి వేసేసుకుంటే ఇది చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు వేసేసామని అది కాదు, వాటర్ తోటి ఇంకా వాటర్ వేయాలి. చూపిస్తాను మీకు నేను. ఇది చక్కగా కలిపేసిన తర్వాత గ్లాస్ ఫ్లేమ్ లో టు మీడియం పెట్టి ఒక 3-4 గ్లాసులు వేయాలి నీరు. వాటర్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఆ తరి అంటే నీరు. ఆ శనగలతోటి అలా నీరు వేసుకొని వేడి తింటే ఆహా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఈ మసాలాలోన ఎంత మీరు నీరు వేస్తే అంత థిక్ అయిపోతుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం కొబ్బరి ఆనియన్స్ వేస్తున్నాం కదా, దాని నుంచి రుచికి రుచి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4 రోజులు తినండి, ఏమీ కాదు. ఇలాగా చేసిన తర్వాత చక్కగా వాటర్ వేసి ఉప్పు కొంచెం చూసుకోండి, ఉప్పు తక్కువ ఉందా ఎక్కువ ఉందని. ఎందుకంటే ఇది బాగా మరగాలి ఈ వాటర్లోన, మసాలాలోన. ఈ శనగల కూర చక్కగా మరగాలి. ఇలాగా చక్కగా కలిపేసి దీనికి బాయిల్ వస్తుండగా దీనిలోని వేస్తున్నాము ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్. చూపిస్తాను మీకు నేను. ఇదండి కాందా మసాలా. దీనికి కాందా మసాలా అంటారు, ముంబైలో దొరుకుతుంది. లేకపోతే మిసల్ మసాలా ఇంకా వస్తుంది, అది తీసుకోవచ్చు. ఈ కాందా మసాలా ఏంటి, మిసల్లోన కూరలు వేపుడులోన ఏదైనా వేసుకుంటే చాలా టేస్టీ, ఎందుకంటే కొబ్బరి కూర అన్నీ కలిసి ఉంటాయి. ఇది వేసుకుంటాను ఒక 3 చెంచాలు. ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే మిసల్ మసాలా అని వస్తుంది, అది వేసుకోండి. ఇదేంటి కూరగాయలు అంటే మనము బంగాళదుంప, వంకాయ కూర వేపుడు, ఏది వేపుడులోనే వేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే దీనిలో కొంచెం నూనె వేసుకొని చపాతీలతో తిన్నా చాలా బాగుంటుంది. దీనిలో వేస్తాను కొంచెం కారం గురించి, కారం చూసుకొని వేయండి. కారం వేస్తారు ఇందులో, ఒక చెంచాడు కారం వేస్తున్నాను నేను, చాలా బాగుంటుంది. నేను ఏ ఫుడ్ కలర్ ఏది యూస్ చేయను. మా ఇంట్లోన కారంలోనే కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ కలిపేసి ఉంటుంది, అంటే కలిసిందే తీసుకుంటాము. అది కారం చక్కగా కనిపిస్తుంది. మళ్ళీ మూత పెట్టి దీనికి చక్కగా ఒక 5-6 నిమిషాలు బాయిల్ అవ్వాలి. చూడండి 5-6 నిమిషాలు బాయిల్, ఏ మరం వస్తుందో. పక్కన చూడండి ఆయిల్ చక్కగా తెలిపోయింది, అంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది ఇలాగా అయిన తర్వాత చక్కగా కలుపుకోండి. ఉప్పు తక్కువ ఉంటూ వేసుకోండి. కారం ఇది ఎక్కువ కారం, మహారాష్ట్రన్స్ కారం ఎక్కువ తింటారండి. వాళ్ళేంటి కూరలైనా పప్పులైనా ఏదైనా చక్కగా వండుకున్న తర్వాత పక్కన కారం, చాలా ఆయిల్ బాగా వేడి చేసి దానిలో 2-3 చెంచాలు కారం వేసుకుంటారు పైనుంచి. అప్పుడే వాళ్ళకి తినాలనిపిస్తుందంట కారం. వాళ్ళు బాక్రీలు చేసుకుంటారు. బాక్రీ అంటే రైస్ తల్లక రొట్టెలు, జోర్ బాక్రీ, అవన్నీ కొంచెం చప్పుగా ఉంటాయి కదా, అందుకే వాళ్ళు కారం ఎక్కువ అలవాటు అలాగే తినడం. నేను కొంచెం ఉప్పు వేసాను, కొంచెం తక్కువ ఉంటుంది. ఇలాగ మిసల్ మసాలా దొరికితే మీరు తప్పకుండా వేసేసుకోండి. లేకపోతే ఈ కాందా మసాలా మిసల్ మసాలా దొరుకుతుంది ఎక్కడైనా, మహారాష్ట్ర స్టోర్లోన మన ఏదైనా షాప్లోనే దొరుకుతుంది. లేదా డిమార్ట్ ఎక్కడికి వెళ్ళినా మీరు తీసుకోవచ్చు. లేదా ఇలా కాందా మసాలా దొరకడం కొంచెం కష్టం, ముంబైలోన పూనాలోనే దొరుకుతుంది. మేము అక్కడ వాళ్ళం కదా, మమ్మీ ఎప్పుడు పంపిస్తుంది నాకు. అలా వేసుకొని దీనికి చక్కగా నేను చూడండి ఏం కలర్ ఏం వేయలేదు, చక్కగా దీన్ని సజ్జాయించుకోవడమేని.
మీకు చూపించాను కదా, అంతేనండి. ఇలాగ డిష్ అవుట్ చేసుకున్నాను పూర్తిగా. డిష్ అవుట్ ఎలాగ చేసాను చూపించాను కదా మీకు. అంత టేస్టీగా ఇంకొంటుంది, అంత బాగుంటుంది. స్టార్టింగ్లో డిష్ అవుట్ చూపించాను మీకు నేను. అలాగా వేడిది వేసుకొని దీనిపైన ఇలాగ జల్లుకొని మిక్చర్ వేసుకొని ఇలా తింటే ఆహా ఎంత బాగుంటుందని. కానీ ఎప్పుడు మనం సర్వ్ చేసినా వేడి చేసుకోండి, ఏమీ కాదు. చక్కగా వేడి చేసుకొని వేడి తింటే చాలా బాగుంటుంది. ఇలాగ చేసుకొని ఇలా మనము మిక్చర్ వేసుకున్న తర్వాత ఆ కారం పూస మిక్చర్ ఏంటి అది గ్రేవీని అబ్జర్వ్ చేసేస్తుంది. అందు గురించి మళ్ళీ తరి వేసుకొని తింటారు వేడిది. అంత టేస్టీ, అంత చాలా బాగుంటుంది. నేనేంటి చెప్తాను, మీరే చూసారు కదా. నచ్చిందా? ఒకసారి చేసి చూడండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా మహారాష్ట్రన్ స్పెషల్ మిస్సల్ పావ్ రెసిపీ. నేను చాలా వెనక్కి పడిపోయినాను, చాలా సంవత్సరాలు బట్టి వేస్తున్నాను. అందరు చూసొస్తారు కానీ ఏమీ లైక్ చేయరు. ప్లీజ్ చేయండి. చూడండి, ఇలాగా తరి వేసుకోవాలి పైనుంచి. వేడి తింటుండగా వేడి తరి మీద నుంచి వేసుకుంటే ఆహా మరేంటి అమృతంలాగా ఉంటుంది. ఒక్కసారి చూడండి, మీకే నచ్చుతుంది. ఎప్పటికీ మనము ఏదైనా నార్మల్ కూరలు ఇవి నాష్టాలు పెడుతుంటాం కదా పిల్లలకి. ఇంట్లో చేసిందంటే ఇంకా బాగుంటుంది. మళ్ళీ మీ చేతితో చేశారంటే ఆహా అమృతం కంట తక్కువ ఉండదు. మళ్ళీ వర్షం కాలంలో ఇలాగ వేడి చేసి పెడితే పిల్లలు పెద్దలు బయటకు ఎక్కడికి వెళ్ళి ఇవి తింటాం ఇవి తెప్పించేస్తాం అనరు. ఇంట్లో చక్కగా కూర్చొని మీ దగ్గర కూర్చొని చెప్పిన మాట వినుకుంటూ చక్కగా తింటారు. వర్షాకాలం కొంచెం తక్కువ బయటకు వెళ్తే చాలా మంచిది. మీరు అనొచ్చు, మీరు వెళ్తున్నారా? మేము వెళ్తామండి, ఎందుకంటే మేము వ్లాగర్లు చెయ్యాలి, మాకు వ్లాగ్స్, అందు గురించే వెళ్తాను. అది కూడా మంచి దగ్గర చూసుకొని. అప్పటికే నేను చాలా తక్కువ వెళ్తాను వర్షాకాలం. ఇంట్లో ట్రై చేస్తాను ఎక్కువ చేయడానికి. ఎప్పటికీ ఇలాగ పిల్లలు వచ్చారు, మా అబ్బాయిలు బయట నుంచి వచ్చున్నారు చదువుకొని, వాళ్ళకి ఇంక చాలా ఇష్టం. ఇలా చేసి ఒక 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చండి. అంత రుచిగా ఉంటుంది, అంత టేస్టీ. మళ్ళీ ఇంకేంటి, అన్నీ హెల్దీవే కదా, ఇంక అన్హెల్దీ ఏమీ లేవు. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.